తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీలు అంతటా అందుతున్న సుత ఈ రైతులకు మాత్రం అసలుకే అందుతలేవని ఆందోళన చేస్తున్నారు. వాళ్లకు న్యాయం కావాలని రాస్తారోక కూడా చేస్తున్నారు. గా ముచ్చటేందో ఒకసారి అరుచుకుందామా? మన తెలంగాణ రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన సంది మస్తు మంచి మంచి జనాలకు ఉపయోగపడే పనులైతే చేస్తున్నదనే చెప్పుకోవాలనుల్లా. ఈ మంచి పనులలో భాగంగానే 6 గ్యారెంటీలు కూడా అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు. ఇక గట్లనే మహిళలందరి బాగు కోసం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ ఫ్రీ బస్సును కూడా ఇచ్చిండ్రు కదనుల్లా. గట్లనే రైతు బంధు ముచ్చటైతే ఊర్లో ఉన్న రైతులకు దాదాపుగా ఏసిరనే చెప్పుకోవాలి రైతు బంధు. కాకపోతే కొన్ని జాగాలల్లో రైతులకు రైతు బంధు సకాలంలోనట పడక మస్తు మంది ఇబ్బందులు పడుతున్నారట. ఇక రోజు బ్యాంకుల చుట్టూ తిరిగి మా చెప్పులైతే అరిగిపోతున్నాయి, కానీ మాకు రుణమాఫీ అయితే లేదని ఆ జనాలందరూ మస్తుగా ఆందోళన చెందుతున్నారంట. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మాలెంగాం ఊరు రైతులందరూ రాస్తారోక చేస్తున్నారట ఈ రుణమాఫీ చేయబట్టి. అయితేనట రైతు రుణమాఫీ ప్రక్రియల ముచ్చట్ల భాగంగానే మస్తుగనం ఆందోళనలు జరుగుతున్నాయని బైన్సా మాలింగం పోయే రహదారి మీద రైతులందరూ కూర్చొని నిరసన చేస్తున్నారంట ఈ ముచ్చట మీద. ఇక దీనికైతే సీఎం రేవంత్ రెడ్డి సారు మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేసేంత వరకు మేమైతే ఇక్కడ నుంచి కదలేదు లేదని అక్కడ ఉన్న జనం అయితే అందరూ అంటున్నారట. నుల్లా మాలేగాం గ్రామంలో ఈ మాలేగాం గ్రామ పెట్రోల్ పంపు ఈ చౌరస్తా ఆధ్వర్యంలో మాలేగాం గ్రామంలో ఉన్నటువంటి రుణమాఫీ కాని రైతులు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు డిమాండ్ చేస్తున్నది ఒకటే, మీరు ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి 2 లక్షలకు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీ మాట ప్రకారంగానే ఒక్కొక్క విలేజ్లో మీరు 15% మాత్రమే మీరు రుణమాఫీ చేశారు. మిగతా 85% రైతులకు మాత్రం మీరు ధోకా చేసిండ్రు, మీరు మోసం చేసిండ్రు. మీ మోసపూరితమైనటువంటి ప్రకటనతోటి ఇక్కడ రైతులు చాలా అన్యాయానికి గురవుతున్నారన్న సంగతి కూడా మీరు మర్చిపోవాలా.